హలో నమస్తే, నేను మీ సుమ. ఈ వారం స్టార్టప్ వీక్ లో జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. డిసెంబర్ 18 మైనారిటీస్ రైట్స్ డే, డిసెంబర్ 18 ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, 21st వరల్డ్ శారీస్ డే, 22nd నేషనల్ మ్యాథమెటిక్స్ డే. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా ఇంకా చాలా దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేకుండా ఉంది. మరి దీంతో ఈ ధోరణికి స్వస్తి పలికేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు నడుం బిగించాయి. దీంతో పుట్టుకొచ్చిందే మైనారిటీల హక్కుల దినోత్సవం. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూడండి. ఏ దేశ స్వాతంత్ర్య అభివృద్ధి ఫలాలైనా ప్రాథమికంగా అన్ని వర్గాలు, అన్ని సముదాయాల ప్రజలకు నిష్పక్షపాతంగా, న్యాయంగా అందినప్పుడే ఆ స్వాతంత్ర్యానికి, అభివృద్ధికి ఒక అర్థం ఉంటుంది. భిన్న కులాలు, మతాలు, సముదాయాలకు ఆలవాలమైన దేశాల్లో ఇది అత్యంత కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన భవిష్య దృక్కోణమే మైనారిటీల హక్కుల దినోత్సవం. దీన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 18వ తేదీన నిర్వహిస్తుంటారు. ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన దుర్భరమైన జీవనం గడుపుతున్న వారికి భరోసా కల్పించేందుకు ఈ దినోత్సవం ఎంతో దోహదం. అలాగే ఆయా ప్రజల్లో అక్షరాస్యత శాతం పెంపు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక విధానాలు, అన్ని రంగాల్లో సమ ప్రాధాన్యతను కల్పించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేందుకు ఒక మార్గం ఏర్పడిందనే చెప్పాలి. భారతదేశంలో మైనారిటీలకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు మరియు ప్రొటెక్షన్స్ ఇవ్వబడినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన మైనారిటీ హక్కుల డే నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు భారతదేశంలో మైనారిటీలు ఎవరనగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, సిక్కులు, పార్సీలు, బుద్ధిస్టులు, వీళ్ళని మైనారిటీస్గా గుర్తించడం జరిగింది భారత రాజ్యాంగం. వీరికి కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 అనుసరించి మత వివక్షత చూపించడం అనేది నిషేధించబడింది. అలాగే ఆర్టికల్ 25 ప్రకారం పబ్లిక్ ఆర్డర్కి, పబ్లిక్ హెల్త్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా వారి మతాన్ని అనుసరించవచ్చు, ప్రకటించవచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ మత మార్పిడి అనేది చేయడానికి వీల్లేదు. వారి మతాన్ని మాత్రం వారు ప్రకటించుకోవడానికి భారత రాజ్యాంగం వారికి హక్కు కల్పించింది. అలాగే ఆర్టికల్ 29 ద్వారా ఈ అల్పసంఖ్యాకులకు లేకపోతే మైనారిటీస్కి వారి వారి మతాలు, వారి వారి మత సంస్కృతులు అభివృద్ధి చేసుకోవడానికి, వారి విద్యను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. వీటితో పాటుగా భారతదేశంలో భారత ప్రభుత్వాలు మైనారిటీస్ అభివృద్ధి కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా విద్యను ఇవ్వాలని, అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలని, అలాగే వారికి నేషనల్ స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. 9వ తరగతి నుంచి పీజీ వరకు వారు చదువుతున్న కాలేజీ ఫీజు స్ట్రక్చర్ని బట్టి వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే వారు అభివృద్ధి అవటానికి, అన్ని విధాల అభివృద్ధి అవటానికి, భారతదేశ స్వాతంత్ర అభివృద్ధి ఫలాలని వారు అనుభవించడానికి కొన్ని ప్రత్యేకమైన పథకాల ద్వారా వారికి ఆర్థిక స్వావలంబన కలిగించడానికి కూడా భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటిని వినియోగించుకొని మైనారిటీస్, అల్పసంఖ్యాకులు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా కొన్ని అల్పసంఖ్యాక వర్గాల్లో విద్య అనేది చాలా తక్కువ ఉంది, అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. అక్షరాస్యతను పెంపొందించడానికి, అలాగే డ్రాప్అవుట్స్ని తగ్గించి ఉన్నత చదువులు చదవడానికి, టెక్నికల్ ఎడ్యుకేషన్ చేయడానికి కూడా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారికి సహకరిస్తూ ఉంది. ఆర్థికమైన అవసరాలు కూడా తీర్చడానికి కొన్ని పథకాలు నిర్దేశించడం జరిగింది. ఈ విధంగా ఈ డిసెంబర్ 18వ తారీఖున జరగనున్న మైనారిటీ హక్కులను వారికి తెలియచేయడానికి
అనేక రకాలైన మీటింగ్స్ కానీ లేకపోతే సెమినార్స్ కానీ పెట్టడం జరుగుతుంది. వీటిని ఉపయోగించుకుని అల్పసంఖ్యాక వర్గాలు, ఈ మైనారిటీస్ అభివృద్ధి చెంది భారతదేశ జీవన పదంలో వారు కూడా ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఉన్న ఊరిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మృగ్యం కావడంతో వలస బాట పట్టారు అనేక మంది ప్రజలు. మరి ఉపాధి అవకాశంతో పాటు అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం కూడా మరొక కారణం. అంతర్జాతీయ స్థాయిలోనే జరుగుతున్న ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించిన ఐక్యరాజ్య సమితి వలసదారులకు ప్రత్యేకంగా ఒక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. ఇలా వలస వెళుతోన్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ 1990 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన జరిగిన సమావేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఎంత స్వేచ్ఛ, స్వతంత్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేచ్ఛగా తిరిగి రావచ్చని సభ తీర్మానం చేసింది. దీంతో అప్పటి నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టే ఆడతనం పెంచుకో అని ఒక సినీ కవి రాసిన పాటలోని మాటలు ఇవి కేవలం మాటలే కాదండి, అక్షర సత్యాలు కూడా. మరి ఈ గొప్పతనాన్ని గుర్తించే ప్రపంచవ్యాప్తంగా చీరకు ఒక ప్రత్యేక రోజును కేటాయించారు. మీకు తెలియదా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. మరి ఇంకెందుకు లేట్, చూసేయండి. అయితే విభిన్న భాషలు, మరెన్నో సంస్కృతులకు నిలయమైన భారతదేశ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వాటిలో చీర ప్రథమ స్థానంలో ఉంటుంది. అటువంటి చీర మాతృత్వానికి ప్రతీక. అమ్మతనంలోని ఆస్వాదనకు గుర్తుగా చీరను కొనియాడుతూ ఉంటారు అనేక మంది కవులు. పసికందుల్ని కూడా అమ్మ ఒడి నుండి ఆ అమ్మ చీరతో చేసిన ఊయాలలోనే వేస్తారు. ఎంత గొప్పదైన చీరకు అంతర్జాతీయంగా గుర్తింపునిస్తూ ప్రపంచ చీర దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది డిసెంబర్ 21వ తేదీన ఈ రోజును ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మన చీరకట్టులోనే ఉంది. మన అమ్మతనాన్ని చూపించుకోవాలన్నా, మన అమ్మచాటు కొంగులో మన పిల్లల్ని దాచుకోవాలన్నా మన చీరకట్టుకే ఉంటుంది. వేరే వస్త్రానికి దేనికి ఉండదు. అది మనకిచ్చిన ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఈ చీరకట్టుతోటి ఉంటూ మన పిల్లలకి అందరికీ చెప్పుతూ చీర గురించి మనం ఈ సాంప్రదాయాన్ని పాటించాలమ్మా అని వాళ్ళకి, మన పిల్లలకి, మన భావితరాలు అందరికీ కూడా చెప్తూ చీరకట్టులో ఉన్న అందం తెలియజేయాలి. మరి మన పెద్దలమే మనం కట్టడం, మన పిల్లలకు కట్టించడం అనేది మన సాంప్రదాయం, మన బాధ్యత కూడా. చీరలోని గొప్పతనం తెలుసుకోవాలంటే మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి శారీ కట్టడం నేర్పించింది. తర్వాత నేను మా పాపకు నేర్పించాను. ఇప్పుడు మా మనవరాలు కూడా శారీ కట్టమని ఒకటే గొడవ చేస్తుంటుంది. చీరలో ఉన్న గొప్పతనం ఒళ్ళో పిల్లల్ని పెట్టుకొని కూడా చీరని కప్పుకొని సంతోషంగా ఉంచవచ్చు వాళ్ళని. ఈరోజు నేను చీర యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి చెప్తాను. భారతదేశంలో
మనకి అంటూ సపరేట్గా వాల్యూ ఉండేది శారీ మన కట్టుబట్టులోనే. అది మనం డిఫరెంట్ స్టేట్స్లోని డిఫరెంట్ రకాలుగా కట్టుకుంటాము మనం శారీ అనేది. అయినా సరే మన యొక్క వే ఆఫ్ స్టైల్ అదర్ కంట్రీస్ కన్నా కూడా మనది చాలా బాగుంటుంది. సో దీన్ని చూసి బయట కంట్రీస్ అందరూ కూడా ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అమెరికన్స్ ఎక్సెట్రా వాళ్ళని చూస్తే వాళ్ళ యొక్క జీన్స్ ఎక్సెట్రా మోడర్న్ డ్రెస్సెస్ నుంచి శారీస్లోకి వస్తున్నారు. కంపేర్ టు మోడర్న్ డ్రెస్సెస్, జీన్స్ వాటిల్లోని చాలా హెల్త్ ఇష్యూస్ ఉమెన్స్ అనేది ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు. సో అందరూ శారీకి మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా శారీ కట్టుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్నే తీసుకుంటే బేబీ ఫీడింగ్ అప్పుడు కవర్ చేసుకొని మదర్ పెట్టుకోగలరు. అదే వేరే డ్రెస్సెస్ దేంట్లోని కూడా మనకు ఆ కంఫర్ట్ జోన్ ఉండదు. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఏంటంటే ఎటువంటి డిఫరెంట్ డ్రెస్సెస్కి కూడా సపరేట్ డే అంటూ లేదు. మన ఇండియన్ కల్చర్లోని ఈ శారీకంటూ శారీ డే అని ఉన్నది. సో మనం దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మెల్లగా పూర్వకాలంలో ఎలాగైతే అందరూ శారీలు కట్టుకున్నారో సేమ్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన జనరేషన్ కూడా అట్లీస్ట్ డైలీ వాళ్ళ టైంలో వీలవ్వకపోయినా ఇంపార్టెంట్ డేస్ మొత్తం అన్నిటిలో కూడా కట్టుకుంటూ మన యొక్క కల్చర్ని మనం నిలబెడుతూ డెవలప్ చేస్తూ ఉండాలి. చీర 2 అక్షరాల పదమైన దాని విలువ చాలా గొప్పదైనది. ముందు చీర అనగానే ఒక తల్లిని గుర్తిస్తాం. తల్లిని బిడ్డని లాలిస్తుంది. అలసిపోయి వచ్చిన భర్తకి తోడుగా ఉంటుంది. చీరను చూడగానే మన ఇండియా సాంప్రదాయం అని అనిపిస్తుంది. మన తరతరాల వారికి కూడా ఈ చీరను కట్టుకునే అలవాటును మనం నేర్పించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. చీర చూడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టేలాగా పద్ధతిగా ఉండాలి. చీర 2 అక్షరాలే అయినా దాని విలువ ఎంతో గొప్పది, చెప్పలేనిది. భారతదేశంలోని వివిధ తమిళ్, కన్నడ వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నా ఆ సాంప్రదాయాలు వేరే వేరేగా కట్టడాలు ఉన్నా చేరుకున్న విలువ చీరదే. పరాయి దేశస్తులు మన చీర కట్టడం కూడా నేర్చుకుంటున్నారు. మీకు లెక్కలొచ్చా? అదేనండి మ్యాథ్స్. అబ్బో వీటితో ఒక పెద్ద చిక్కేనండి బాబు. కానీ లెక్కలు రాకుంటే మాత్రం సమాజంలో మనిషి జీవితం శూన్యమనే చెప్పాలి. అటువంటి గణితానికి దిక్సూచిగా నిలిచిన మహోన్నత వ్యక్తి శ్రీనివాస రామానుజన్. మరి ఆయన పుట్టినరోజునే ప్రతి ఏడాది జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. ఇక అప్పటి నుండి ప్రతి ఏడాది డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు ఆయన స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. నేడు జాతీయ గణిత దినోత్సవం. అయితే గణితము అనేది విజ్ఞాన శాస్త్రానికి రాణి వంటిది. విజ్ఞాన శాస్త్రంతో పాటు ఎకనామిక్స్, ఇంజనీరింగ్ మొదలైన రంగాలతో పాటు నిత్య జీవితంలో గణితం అనేది ఒక భాగమైనది. అయితే ఈ గణిత శాస్త్రాన్ని
జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట, బ్రహ్మగుప్త వంటి ప్రాచీన పండితులని గణిత శాస్త్రాన్ని భారతదేశంలో ఒక అంతర్భాగంగా నిలబెట్టారు. అయితే అది ప్రపంచ స్థాయికి గణిత సమాజంలో భారతదేశంలో సహాయకారిణిగా నిలబెట్టిన గణిత మేధావి శ్రీనివాసన్ రామానుజన్. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే 2012లో రామానుజన్ 125వ జన్మదినాన్ని సందర్భంగా ఆనాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. అయితే రామానుజన్ 1887 తమిళనాడులోని ఈరోడ్డులోని అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన పాఠశాల స్థాయిలో ఒకరోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏదైనా ఒక సంఖ్యను భాగించగా సున్నా వస్తుందని చెప్పగా, మరి సున్నాని ఏదైనా ఒక సంఖ్యను 0తో భాగించినప్పుడు ఎందుకు సున్నా రావట్లేదని ప్రశ్నించిన మేధావి. అయితే 1904లో ఆయన మాధ్యమిక స్థాయిలో అభ్యాసం జరిగిన తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో స్కాలర్షిప్ సహాయంతో చేరారు. ఆ తరువాత గణితంపై మక్కువతో ఆయన గణితం మాత్రమే ఉత్తీర్ణత సాధించి మిగిలిన సబ్జెక్టుల అనుత్తీర్ణత వల్ల ఆయన చదువు అక్కడితో ఆగిపోయింది. అయినప్పటికీ కూడా స్వతంత్రంగా గణితం మీద ఎన్నో ప్రయోగాలు సాధించాడు. సంఖ్యా సమితి, స్క్వేర్ రూట్స్ వంటి ఎన్నో వాటిని అవలీలగా సాధించాడు. త్రికోణమితి ఐడెంటిటీస్ని ఎన్నో ఈ రోజుకి అనేక రంగాల్లో ఉపయోగించుకోవడానికి ఎన్నిటినో సాధించిన మహామేధావి శ్రీనివాసన్ రామానుజన్ గారు. అయితే ఆయన స్వతంత్రంగా పరిశోధన చేసిన సిద్ధాంతాలను 1913లో రామస్వామి అయ్యంగారు బ్రిటిష్ ప్రభుత్వానికి పంపగా GH హార్డీ గారు దానికి ముగ్ధులై ఆయన్ని లండన్ ఆహ్వానించగా లండన్లో 1914లో ట్రినిటీ కాలేజీలో చేరారు. ఆ తరువాత 1917లో ఆయన లండన్ గణిత శాస్త్ర సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1918లో రాయల్ సొసైటీకి ఎన్నికైన అతి చిన్న వయస్కుడైన గణిత మేధావి శ్రీనివాసన్ రామానుజన్. అయితే బ్రిటిష్ ఆహారపు అలవాటులను అలవర్చుకోలేక 1919లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన హాస్పిటల్లో చేరగా ఆయన్ని పలకరించడానికి GH హార్డీ గారు 1729 అనే సంఖ్య గల క్యాబ్లో రాగా అది కొన్ని సమస్యల కారణంగా మధ్యలో ఆగిపోవడము, తర్వాత చివరకు ఆయన దగ్గరకు రావడము, ఆ 1729ని దురదృష్ట సంఖ్యగా చెప్పగా ఆయన ఒక్క నిమిషంలోనే అది ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద క్యూబ్ రూట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పిన మేధావి. ఆయన ఆరోగ్యం క్షీణించి 1920లో అతి చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయారు. అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ గణిత దినోత్సవానికి ఒక థీమ్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ ద బ్రిడ్జ్ ఆఫ్ ద ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్. ఈ గణితాన్ని ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా అతి కష్టంగా ఫీల్ అవుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే గణితాన్ని ఆడుతూ పాడుతూ చెప్పి పూర్వపు ఆటలు అష్టాచమ్మ, వైకుంఠపాలి, దాడి అటువంటి ఆటల ద్వారా వాళ్ళకి కూడికలు తీసివేతలు నేర్పి గణితం పట్ల ఆసక్తిని పెంచి ఇప్పటికీ కూడా ఆయన సాధించలేని 2-3 పుస్తకాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. గణితం మీద విద్యార్థులకి ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళని గణిత పరిశోధన రంగంలోకి తీసుకెళ్ళి భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. మన ప్రపంచంలో ఎంతోమంది మేధావుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఐన్స్టైన్, ఎలాన్ మస్క్ వారితో పాటు చెప్పుకోదగిన మనిషి ఒకరున్నారు. ఆయనే రామానుజన్ గారు. కొంచెమంది మేధావులు ఒక ఈక్వేషన్ కనిపెట్టడానికి సంవత్సరాల కొద్ది సమయం తీసుకుంటే ఈయన మాత్రం ఒక్క రోజులో ఈక్వేషన్ కనిపెట్టేవారు.
రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఇరాడ్లో జన్మించారు. వీరిది ఒక సాధారణ పేద కుటుంబం. ఈయన ఒకరోజు పాఠశాలలో తన తరగతి గదిలో ఉన్నప్పుడు అతని మాస్టర్ గారు ఇలా చెప్పారు. ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించినప్పుడు 1 వస్తుందని చెప్పారు. అప్పుడు రామానుజన్ గారు మరి 0ని 0తో భాగించినప్పుడు 1 ఎలా వస్తుందని ప్రశ్నించారు. రామానుజన్ గారు కాలేజీలో చదువుకున్నప్పుడు ఆయన మ్యాథ్స్లో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యేవారు. ఆయన మ్యాథ్స్లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ వంటివి చాలా సులువుగా ఈజీగా సాల్వ్ చేసేవారు. రామానుజన్ గారు బ్రిటన్లో ఉన్నప్పుడు అతను మ్యాథ్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసేవారు. అతని ఆరోగ్యం కూడా పట్టించుకునేవారే కాదు. అతనికి ఆరోగ్యం పాడయి ఇండియాకి వచ్చాక అతని స్నేహితుడు అతనిని చూడడానికి వచ్చారు. అప్పుడు అతని స్నేహితుడు ఇలా చెప్పారు, నేను రామానుజన్ని చూడడానికి వెళ్ళినప్పుడు నా ట్యాక్సీ నెంబర్ 1729. అది చూడడానికి ఆ సంఖ్య చాలా డల్లుగా ఉంది. అది నాకెందుకో అరిష్టంగా అనిపించింది అని రామానుజన్కి చెప్పారు. అప్పుడు రామానుజన్ గారు అప్పుడు ఇలా చెప్పారు, ఇది చాలా ఆకర్షితమైన సంఖ్య. ఇది చాలా అన్నిటికన్నా 2 సంఖ్యల గణాలను చూసినప్పుడు ఇది అన్నిటిలో కన్నా చిన్న సంఖ్య అని చెప్పారు. రామానుజన్ గారు ఈ వీక్ స్పెషల్ డేస్ ని ఇదండి ఈ వారం స్టార్ట్అప్ వీక్. మరిన్ని ప్రత్యేక దినోత్సవాలతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.